నిజాం కాలంలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన అతిపెద్ద 3 కార్యక్రమాలు. 1. హైదరాబాద్లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలను 1895లో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి రోజున పెద్ద పెద్ద వినాయకుని విగ్రహాలు ప్రతిష్ఠించి 11వ రోజు వాటిని నిమజ్జనం చేసే పండుగనే గణేష్ ఉత్సవము అంటారు. ఇక 2వది, హైదరాబాద్ సంస్థానంలో అనేక వ్యాయామశాలలు ఏర్పాటు చేసి హిందూ యువకులకు శారీరక శిక్షణతో పాటు హిందూ ధర్మాన్ని బోధించారు. ఇక 3వది వస్తే, తబ్లిగ్ లాంటి ముస్లిం సంస్థలు హిందువులను ఇస్లాంలో మతం మారుస్తుండగా ఆర్య సమాజీలు శుద్ధి కార్యక్రమాలు చేసి వాటి ద్వారా వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చేవారు. ఆర్య సమాజ్పై నిజాం ఆంక్షలు. నిజాం ఆర్య సమాజ్లపై అణిచివేత చర్యలు చేపట్టి ఆర్య సమాజ్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాడు. శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన బాలకృష్ణ శర్మ మరియు నిత్యానంద స్వామిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించారు. పండిత్ నరేందర్ జీని మనూర్ జైలులో బంధించారు. నిజాం రాజ్య కాలాపానిగా ప్రసిద్ధిగాంచిన ఈ జైలు నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుంది. పండిత్ నరేందర్ జీని ఇదే జైల్లో బంధించారు. ఆర్య సమాజ్ యొక్క వైదిక్ ఆదర్శ అనే ఉర్దూ పత్రికను నిజాం 1934లో నిషేధించారు. ఆర్య సమాజ్ యొక్క పథకాన్ని మరియు వారి హవాన్ కుండ్ హోమాలను కూడా నిషేధించారు. సత్యార్థ ప్రకాశిక గ్రంథమును దేశద్రోహుల గ్రంథమని వర్ణిస్తూ నిజాం అధికారులు దానిని కూడా నిషేధించారు. అనేక మంది ఆర్య సమాజులను చెరసాలలో బంధించి హింసించారు. వాలిలాల రామచంద్రారావు అనే ఆర్య సమాజీని చెరసాలలో హింసించగా ఆయన ధైర్యంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. అప్పటి నుంచి ఆయనని వందే మాతరం రామచంద్రారావుగా పిలువబడుతున్నారు. ఆర్య సమాజ్ నాయకుడైన స్వామి శ్రద్ధానందను ఖాజా హుసేన్ నిజాం అనే ముసల్మాన్ హత్య చేశాడు. మత మార్పిడిలకు పాల్పడుతున్న తబ్లిగ్ జమాత్తో పాటు ఆర్య సమాజ్ యొక్క శుద్ధి కార్యక్రమాలను కూడా నిజాం నిరంకుశత్వాన్ని, హిందూ వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ ఆర్య సమాజ్ నిరంతర పోరాటం చేసింది. 28 అక్టోబర్ 1938 నుండి 7 ఆగస్టు 1939 వరకు ఆర్య సమాజీలు నిజాంకి వ్యతిరేకంగా సత్యాగ్రహమును చేపట్టారు. దీనికి మహాత్మా నారాయణ స్వామి నాయకత్వం వహించారు. 1938వ సంవత్సరము డిసెంబర్ నెలలో అఖిల భారత ఆర్య సమాజ్ సమ్మేళనము నిర్వహించారు. లోక్ నాయక్ మాధవరావు దీనికి అధ్యక్షతగా వహించగా విడి సవర్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1939 జనవరిలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ డేను నిర్వహించి నిజాం వివక్షత విధానాలను మరియు అణిచివేతను భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆర్య సమాజ్ యువకులు నారాయణ పవర్ ఆధ్వర్యంలో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరికి 20 ఏళ్లు శిక్ష పడగా 1949లో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేశారు. నారాయణ పవర్ వరంగల్లో ఆర్య యువ క్రాంతిదళ్ అనే సంస్థను కూడా స్థాపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యుడైన అబ్దుల్ లతీఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ థియరీని ప్రారంభించాడు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ థియరీ ప్రకారం నిజాం రాజ్యంలో హిందువులను ఉత్తర భారతదేశానికి వలస వెళ్ళేటట్టు ప్రోత్సహించడం, ఉత్తర దేశ ముస్లింలను నిజాం రాజ్యంలో స్థిర నివాసం కల్పించి హైదరాబాద్ రాజ్యంలో ముసల్మాన్ల శాతమును పెంచాలి. ఈ రకమైన ఆలోచనలను ఆర్య సమాజ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ కాలంలో నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ప్రారంభించిన జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమంలో ఆర్య సమాజ్ కీలక పాత్ర పోషించిందని మనకు చరిత్ర చెప్తుంది.